హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ఎం ఫిలిం ఫ్యాక్టరీ. మొన్న రీసెంట్ ఒక వీడియో చేసిన కదా, నోటిఫికేషన్ పడుతుంది ప్రాసెస్ ఏంటి, మొత్తం పోలీస్ అంటే ఏంటి అని. కొంతమంది కింద కామెంట్ చేశారు, అన్న మేము ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతాం, ఇప్పటి సందే మేము బుక్స్ అవుతాం, కొంచెం మంచి బుక్స్ చెప్పండి అన్న అని చెప్పి మాకు అడిగారు. సో ఒకరికి పర్సనల్ కామెంట్ చేయకుండా డైరెక్ట్గా ఎలాంటి బుక్స్ చదివితే బాగా, నేను ప్రిపేర్ అయిన బుక్స్ అలాగే నా ఫ్రెండ్స్ కూడా ప్రిపేర్ అయిన బుక్స్ అన్నీ చెప్దామని వీడియో చేస్తున్నా. అంటే ఈ బుక్స్ అన్నీ నేను చదివినా నాకు మంచిగా అనిపించినాయి, అందుకే రాసి పెట్టుకున్నా. అలాగే నా ఫ్రెండ్స్కి కూడా ఎవరైతే నాకన్నా బాగా చదువుతారో, మంచి టాపర్లు వచ్చారో వాళ్ళకు కూడా అడిగి సజెషన్ తీసుకున్నా. బుక్స్ నేము అలాగే ఆథర్ నేము ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ఫస్ట్ మనం పాలిటీ తీసుకుంటే, అంటే ఇది యాజ్ పర్ 2022 నోటిఫికేషన్ వచ్చిన సిలబస్ ప్రకారం చెప్తున్నా. ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ ఏమొస్తో అందులో సిలబస్ ఏమిస్తో కేవలం అది మాత్రం చదవాలి. అప్పుడు మళ్ళీ చెప్తా, ఖచ్చితంగా ఇవే ఉంటాయి మ్యాక్సిమము. ఫస్ట్ ఇప్పుడు పాలిటీ తీసుకుంటే ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ ఉంది, అలాగే లక్ష్మీకాంత్ సార్ బుక్ ఉంది. ప్రభాకర్ రెడ్డి బెస్ట్. తర్వాత ఇండియన్ హిస్టరీ తీసుకుంటే అబ్దుల్ కరీం సార్ది ఉంది, చూడండి పక్కన ఫొటోస్ చేస్తున్నా ఎలా ఉంటుంది బుక్. తర్వాత జాగ్రఫీ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డిది ఉంది, అందులో వరల్డ్ జాగ్రఫీ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది, తర్వాత తెలంగాణ జాగ్రఫీ ఉంటుంది. ఎకనామీ తీసుకుంటే చిరంజీవి సార్ బుక్ ఉంది. తెలంగాణ హిస్టరీ, మూమెంట్, తర్వాత లిటరేచర్, అలాగే ఆర్ట్స్ మొత్తం కలిపి పిఎన్ఆర్ అకాడమీ బుక్ ఉంది, నవీన్ రెడ్డి పైలా సార్ది. ఆ బుక్ బాగుంటుంది, అది చాలా ఎనఫ్, అది చాలా మ్యాటర్ ఉంటుంది అందులో. ఇంకా ఇంగ్లీష్ తీసుకుంటే రెండు ఉన్నాయి ఇంగ్లీషు. జాన్ సార్ది, అంటే అందరు జాన్ సార్ చదువుతారు మ్యాక్సిమము. ఆ జాన్ సార్ది వీడియోస్ కూడా ఉంటాయి యూట్యూబ్లో, చూడండి కావాలంటే. ఆ బుక్ ఉంటుంది. ఇంకా కొత్తగా అయితే వశిష్ఠ 360 అని వశిష్ఠ భార్గవ్ అని ఒక బుక్ రాసిండు, కేవలం కానిస్టేబుల్స్ కోసం. ఆ బుక్ చదివితే కూడా ఈజీగా అర్థమవుతుంది. అది మీ ఇష్టం, జాన్ సార్దా వశిష్ఠ అనేది అది మీ ఇష్టం. ఇది ఇంకా నెక్స్ట్ తీసుకుంటే రీజనింగ్ తీసుకుంటే, అందరూ ఫస్ట్ నుంచి ప్రతి ఒక్కరిని చెప్పిన మాట, అలాగే నేను విన్న మాట కూడా పుప్పాల శివాజీ సార్ బుక్ చదవని చెప్తారు. ఆ పుప్పాల శివాజీ సార్ ఈ బుక్ చదివితే బాగుంటుంది. రీజనింగ్ అనేది చదవడం కన్నా బాగా ప్రాక్టీస్ చేస్తే బాగా వస్తుంది. సో బాగా వీడియోస్ చూడండి. వీడియో చూసిన తర్వాత మోడల్ తెలుసుకొని దాని ప్రకారం మీరు బుక్స్ క్వశ్చన్స్ చేస్తే ఇది అర్థమవుతుంది. పుప్పాల శివాజీ ఉంది, అలాగే ఎస్&ఎస్ పబ్లికేషన్స్ ఇది బద్రి కుస్మ సార్ బుక్ కూడా ఉంది. నెక్స్ట్ తీసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇందులో ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ ఉంటుంది, తర్వాత టెక్నాలజీ ఉంటుంది. అంటే కొత్త కొత్త మిషన్స్ ఏమైనాయి, కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ఏమైనాయి, మొత్తం క్లియర్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ తీసుకుంటే కరెంట్ అఫైర్స్ చాలా సముద్రం లాంటిది బుక్స్, కాబట్టి మనం ఎగ్జామ్స్కి ఒక 6 months ముందు చదివితే అయిపోతుంది. దీనికి బెటర్గా అంటే షైన్ ఇండియా బుక్స్ ఉంటాయి. షైన్ ఇండియా బుక్స్ మంత్లీ ఉంటాయి, తర్వాత 6 months ఉంటాయి, అండ్ ఆ సేమ్ టైం 1 year బుక్ కూడా ఉంటుంది. అది మీ ఇష్టం. మంత్లీ బుక్స్ చదివితే చాలా బెస్ట్ అని, అంటే అందరూ అదే ప్రిఫేర్ చేస్తున్నాం. మంత్లీ బుక్స్ తీసుకోండి. మ్యాథ్స్ మంత్ అయిపోయినాక 5th లేక 6th రోజు వస్తాయి బుక్స్ అన్నీ. ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం కదా, సేమ్ అలాంటి బుక్స్ ఉంటాయి. మంత్లీ అవి తీసుకోండి. ఇంకా అర్థమెటిక్ తీసుకుంటే, అర్థమెటిక్ అనేది ఇంకా చదివితే అస్సలు రాదు, ప్రాక్టీస్ చేయాలి బాగా. నేను నాన్ మ్యాథ్స్, నాకు అస్సలు మ్యాథ్స్ రాదు కాబట్టి నేను చెప్పకూడదు, నాకు తెలియదు. అందరూ అయితే ఈ ఐరిస్ బుక్ చదువుతారు, తర్వాత ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ ఉంటాయి, అది మీ ఇష్టం. మ్యాథ్స్ వినండి, ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వస్తుంది. చదివితే రాదు, అది మీ ఇష్టం. ఇక మ్యాథ్స్ అయితే ఓకేనా. ఇవన్నీ చెప్పిన బుక్స్ కదా, ఇవన్నీ నోటిఫికేషన్ పడే కన్నా ముందే బుక్స్ ఉన్నాయి ఇవన్నీ. ఎందుకంటే పాలిటీ మారదు, ఇండియన్ హిస్టరీ మారదు, జాగ్రఫీ మారదు, ఎకనామీ కొంచెం అప్డేట్ అవుతుంది, తెలంగాణ హిస్టరీ మూమెంట్ అంతా సేమ్ ఉంటుంది, మారదు. ఇంగ్లీష్ మారదు, రీజనింగ్ మారదు, సైన్స్ అండ్ టెక్నాలజీ కొంచెం మారుతుంటుంది ఇన్నోవేషన్స్ బట్టి. ఓకే, ఏ అయితే ఫ్యూచర్లో మారుతాయో అవి కొత్తగా న్యూ అప్డేట్ బుక్స్ వస్తాయి, అప్డేట్స్ తీసుకోండి ఓకేనా. ఇవి కూడా ఆల్రెడీ మంచి అప్డేట్ చేసి మొన్ననే విడుదల చేశారు, ఇంకొస్తాయి 4th edition అని 5th edition అని ఓకేనా. అలాంటి బుక్స్ తీసుకోండి. నోటిఫికేషన్ పడ్డాక చదవడం కన్నా ఎప్పటి సందే ప్రాక్టీస్ చేసినాం అనుకో, అందరికన్నా ముందుగా మనం ఉండొచ్చు. సో అందువల్ల చేస్తున్న వీడియో, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఏం రాని నేనే జాబ్ కొట్టినంటే ఖచ్చితంగా మీరు మంచి జాబ్ కొడతారు. ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. ఎవరైనా కొత్త వీడియో వాళ్ళు చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.